హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యూనిచిక్ ఫ్రీ మైనింగ్లో ఏ విధంగా మనం వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోబోతున్నామండి. ఆల్రెడీ యాప్లో అయితే మనం మైనింగ్ అయితే చేసుకుంటున్నాము, కానీ దీంట్లో అయితే వ్యాలెట్ కూడా ఉంటుందండి. మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్ విత్డ్రా చేసుకోవాలంటే వ్యాలెట్ సహాయం కావాలి కదా. సో భవిష్యత్తులో మనం చేయాలి. సో ఆ పని అయితే ఇప్పుడు చేసుకుందామండి. అప్పుడైతే మీకు అప్పుడు ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చదువుతానండి. మీరు నన్ను చూసి ఫాలో అవ్వండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఎక్కువ వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా ముందుగా అండి మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ యాప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీడియో చేశాను ఆల్రెడీ. చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్యాప్ టు ఎర్న్ అనే ఆప్షన్లో చూసినట్లయితే మైనింగ్ అయితే మనకు జరుగుతుంది. 24 గంటలకు ఒకసారి అయితే మనం మైనింగ్ చేసుకోవాలి. పర్ సెషన్కి వచ్చేసి మనకి 20 కాయిన్స్ వరకు వస్తుంది. సో గమనించాలి అది. అయితే కింద మై ఎర్నింగ్స్, హిస్టరీ, సెట్టింగ్స్ అని చాలా ఉంటాయి. మై ఎర్నింగ్స్లో చూసినట్లయితే మీకు టోటల్గా వచ్చిన పాయింట్స్ అని కనిపిస్తాయండి. సో ఇది గమనించాలి. అయితే వ్యాలెట్ అనేది ఎలా చేసుకోవాలంటే పైన చూడండి, ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంతోపాటు వెబ్3 అని ఇంకో బాక్స్ అయితే ఉంటుంది. అక్కడ పైన మీరు గమనించవచ్చండి, ఎయిర్ డ్రాప్ ఆప్షన్లో ఏంటంటే మైనింగ్ మొత్తం జరుగుతుంది అనమాట. దాని వైపున కుడివైపున ఉంది కదా వెబ్3 ఆప్షన్ అనేది. దీంట్లో ద్వారా మనమైతే ఈ యొక్క వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోబోతున్నామండి. ఓకే, మీరు వెబ్3 బటన్ నొక్కిన తర్వాత చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ వెబ్3 వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది. దాని కింద ఐ ఆల్రెడీ హ్యావ్ ఏ వ్యాలెట్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కొత్త వాళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండి. దాంతోపాటు కింద ఏంటంటే మనం ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఈ యొక్క మొబైల్లో ఇబ్బంది వచ్చినప్పుడు వేరే మొబైల్లో ఓపెన్ చేసుకున్నప్పుడు యాప్ అనేది లాగిన్ చేసుకోవడానికి కావాల్సిన 2 ఆప్షన్ అండి. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన క్రియేషన్ కాబట్టి మనం ఫస్ట్ బాక్స్లోకి అయితే వెళ్ళాలి. దాంట్లో వెళ్దాము. వెళ్ళిన తర్వాత అండి మనం గతంలో చెప్పుకున్నట్టుగానే ఒక పాస్ కోడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన ఇంటర్లింక్ లాగా, అదేవిధంగా వేరే నెట్వర్క్స్ లాగా, ట్రస్ట్ వాలెట్ లాగా మీకు కుదిరిన, మీకు నచ్చిన, మీకు వీలైన పాస్ కోడ్ అయితే ఇవ్వండి. అది కూడా సేమ్ రెండోసారి కూడా ఇవ్వాలండి. సో అలా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చేసిన తర్వాత చూడండి, ఎనేబుల్ బయోమెట్రిక్ టు లాగిన్ యువర్ వ్యాలెట్ ఫాస్టర్ అండ్ మేక్ మోర్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ మనకైతే ఉంటుందండి. మీ యొక్క మొబైల్ అనేది ఫింగర్ ప్రింట్ అయితే ఖచ్చితంగా మీరైతే బయోమెట్రిక్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఎక్కువ మందికి ఉండదు కాబట్టి మీరైతే ఇది స్కిప్ చేయండి, పర్లేదు. నాకు ఉందండి, కానీ అందరి గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అలా చేసిన తర్వాత యువర్ వ్యాలెట్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ అని మనకైతే ఈ విధంగా చూపిస్తున్నారండి. లోడ్ అయితే స్క్రీన్ అనేది కంగారేం పడద్దు. చూడండి, యువర్ వ్యాలెట్ ఈజ్ రెడీ అని మనకైతే వచ్చింది. కింద మీరు చూసినట్లయితే అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ బాక్స్ అనేది. ఆ బాక్స్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మీ వ్యాలెట్ అనేది చాలా చాలా సింపుల్గా మనకైతే రెడీ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. మీ యొక్క పాస్కోడ్ ద్వారా మీరైతే దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకో చిన్న విషయం అండి, అయితే మనం బ్యాకప్ అనేది తెచ్చుకోవాలంటే ఈ యొక్క వ్యాలెట్ని మనకి కొన్ని పనులు అయితే చేయాలండి. సో వాటి గురించి అయితే ఇప్పుడు నీకు చెబుతాను. వ్యాలెట్ అనేది చాలా సింపుల్గా మీరైతే ఓపెన్ చేసుకున్నారు, ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ చూడండి, బ్యాకప్ విత్ గూగుల్ అని, అదేవిధంగా బ్యాకప్ విత్ మాన్యువల్లీ అని 2 ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది బ్యాకప్ సెట్టింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే వ్యాలెట్ అనేది పోయే అవకాశం ఉండేది కాబట్టి మనం ఖచ్చితంగా బ్యాకప్ చేసుకోవాలి. అక్కడ మీకు 2 ఆప్షన్స్లో మీకు రైట్ సైడ్ కుడివైపున కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ బాక్స్ మెరుస్తుంది చూడండి, బ్యాకప్ మాన్యువల్లీ అని. దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీ యొక్క పాస్కోడ్ అనేది మరొకసారి అయితే అడుగుతుంది, మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకంటూ ఒక సీక్రెట్ ఫేజ్ లాగా ఇస్తారండి, 12 వర్డ్స్ లాగా అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ ఈ యొక్క 3 పర్మిషన్స్ మనం ఇవ్వాలి. పర్మిషన్ 1, పర్మిషన్ 2, పర్మిషన్ 3, ఈ విధంగా 3 పర్మిషన్లు కూడా ఇవ్వాలి. మీరు ఇచ్చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత అండి ఈ విధంగా మనకైతే ఉంటుంది. అక్కడ ఒక్కసారి మీరు చూసినట్లయితే అక్కడ ఐ సింబల్ అయితే ఉంటుంది. ఐ సింబల్ని ట్యాప్ చేస్తే మీకు తాలూకా 12 వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవైతే మీకైతే కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి, ఆ 12 వర్డ్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి, కానీ మీకు కనిపించకపోవచ్చు, అర్థం చేసుకోవాలి మీరైతే. కాబట్టి మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత కింద నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత అండి ఇక్కడ ఏంటంటే అక్కడ క్విజ్ లాగా మనకైతే ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే సో ఫస్ట్ వర్డ్ అయితే నేనైతే రాసుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుందండి. జాగ్రత్తగా మీరైతే అన్నీ కూడా చేసుకుంటారని నేను అయితే కోరుకుంటున్నాను. ఈ 12 పదాలు కూడా చాలా జాగ్రత్తగా మీరైతే ఏం చేయాలంటే ఒక బుక్లో రాసుకోండి. లేదనుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటారండి. అదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఆ పనే చేస్తున్నాను, అందుకే మీకు వీడియో అనేది నెక్స్ట్కి అయితే వెళ్ళట్లేదు. ఓకే,
టాయ్, తర్వాత వేవ్. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ నొక్కిన తర్వాత క్విజ్లాగా అడుగుతారనమాట. మీ రెండో పదం ఏమిటి, ఆరో పదం ఏమిటి, ఏడో పదం ఏమిటి, 12వ పదం ఏంటి అని అడుగుతున్నారండి. సో మీరు ఇప్పుడైతే అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సెకండ్ అనేది మీరే తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీ యొక్క ఆరో పదం ఏంటి అని నన్నైతే అడుగుతున్నారు. ఓకే, నేనైతే ఇక్కడ చూసుకొని నేనైతే కరెక్ట్గా ఇస్తున్నాను. ఇంకా తర్వాత ఏం పదం అని అడుగుతున్నారు. మీరు జాగ్రత్తగా కరెక్ట్గా అయితే ఈ 4 కూడా సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద కింద నొక్కోవచ్చు. నేను కరెక్ట్గా ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్ బుక్లో రాసుకొని 4 కూడా వాళ్ళు అడిగిన క్విజ్ ప్రకారంగా నేను ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చాను కన్ఫర్మ్ చేస్తున్నానండి. చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మన వ్యాలెట్ అనేది మనకు అద్భుతంగా రెడీ అయితే అవుతుంది, ఏ లోటుపాట్లు లేకుండా. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే మీరు కూడా చేసుకోవాలి. లేదనుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది అయితే ఎదుర్కొంటారండి. సో అది గమనించాలి. ఇక్కడ చూడండి, క్రిప్టో అసెట్స్లో ఆల్రెడీ బిట్కాయిన్ అని, బిఎన్బి అని, ఈ విధంగా చాలా అయితే ఉంటాయి. అయితే ఈ లిస్ట్లోకి మన ఎఫ్డి టోకెన్ కూడా రాబోతుందండి. వచ్చిన తర్వాత మనం అయితే వాటిని ఇక్కడ నుంచి సెల్ చేసుకోవడానికి మనకి అవకాశం అయితే ఉంటుంది. మీకైతే అర్థం కాని ఈ పాయింట్ అనేది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా అయితే మంచిగా మైనింగ్ అయితే చేసుకోనండి. ఇంకా మనకైతే ఈ కాయిన్ అనేది టోకెన్ అనేది లిస్ట్ కాలేదండి. అయిన తర్వాత నుంచి మనకైతే అసలు విషయం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే ఒక వ్యాలెట్లా తీసుకొచ్చారు, దాంతోపాటు ఒక క్రిప్టో మార్కెట్ లాగా ఇది మనకి హెల్ప్ అయితే అవుతుంది. మన దగ్గర ఉన్న కరెన్సీ అనేది మనకైతే పైన చూపిస్తూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే దాన్ని మీకు నచ్చిన కరెన్సీలోకి కనిపించేలా కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన వాళ్ళ కోసం ఇక్కడ ఐఎన్ఆర్లో పెట్టేస్తాను నేను. చూడండి ఒకసారి, రూపీస్, ఐఎన్ఆర్ అంటే రూపీస్ అండి. సో ఈ విధంగా వ్యాలెట్ అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మైనింగ్ చేసుకున్న కాయిన్స్ మళ్ళీ చూడండి, వెబ్3 నుంచి ఇప్పుడు నేను ఎయిర్ డ్రాప్గా చేస్తున్నాను. అంటే మన మైనింగ్ ప్లేస్లోకి వచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మన మైనింగ్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మై ఎర్నింగ్స్లో 6345 ఎఫ్డి పాయింట్స్ అయితే మనకైతే ఉన్నాయండి. సో ఇవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకైతే మంచిగా ఆ రోజు లిస్టింగ్ అయిన తర్వాత మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి. సో మీరందరూ కూడా అయితే గమనించి మైనింగ్ అయితే రెగ్యులర్గా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వెబ్3 ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే మీ యొక్క ఓన్ వ్యాలెట్ని కూడా మీరైతే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీకైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా నోట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేసిన ఇబ్బంది లేదు. మీరు కూడా దయచేసి జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటారని కోరుకుంటున్నాను. గమనించాలి పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీం సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకుని ఖచ్చితంగా. థ్యాంక్ యూ.